బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ లో ఒక ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు సమాచారం అందుతోంది. ఇంకా మరికొందరు ప్రయాణికులు గాయపడ్డట్టుగా సమాచారం అందుతోంది. థయాట్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్నాము. బస్సు ఏ మేర కాలిపోయింది అని 25 మందికి పైగా ప్రయాణికులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. తీవ్రంగా రాజస్థాన్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడంతో 12 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తూ ఉండగా బస్సు ఈ ఘటన చోటు చేసుకుంది. 25 మందికి పైగా ప్రయాణికులకైతే తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో అయితే 3 మహిళలు 3 చిన్నారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. రాజస్థాన్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదాన్ని చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతోంది. 12 మంది అక్కడికక్కడే, అంటే ఆ బస్సులో మంటలు చెలరేగిన టైంలో అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మోర్ దాన్ 25 పీపుల్ తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. వాళ్ళనైతే హాస్పిటల్ కి తరలిస్తూ ఉన్నారు. మృతుల్లో అయితే 3 మహిళలు 3 చిన్నారున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.